హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అపరంజి, ఒక అమ్మాయి మనసు బరువైన కథ, ఎపిసోడ్ 16. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? అదే అమ్మాయి పెళ్లి చేసుకుని ఉంటే ఇవాళ నా అవసరం మీకు వచ్చేదా అని అడుగుతుంది అప్పి. అంతే, శ్రీధర్ చెంపన చెల్లుమని కొట్టినట్టు అనిపిస్తుంది. అప్పి అడుగుతున్న దాంట్లో నిజం కూడా ఉంది కదా అని తన మనసు తనని ప్రశ్నించింది. ఈసారికి మా మాట విని నీ డెలివరీ అయ్యే వరకు నీ బిడ్డను తీసుకొని నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో. అప్పటి వరకు నువ్వు మా బాధ్యత అన్నాడు రాజయ్య. ఇక ఏం మాట్లాడలేకపోయింది అప్పి. శ్రీధర్ తన జాబ్కి వెళ్తూ పప్పికి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ తీసి తల్లిని పంపిస్తున్నాడు. ఆఫీస్ నుంచి తను కూడా వచ్చి చెకప్ అయ్యే వరకు ఉండి ఇంటి దగ్గర దింపి వెళ్తున్నాడు. అలాగే తన హెల్త్ గురించి ప్రతి ఒక్క చిన్న విషయం పట్టించుకుంటున్నాడు. కానీ అప్పి మాత్రం ఎప్పటిలాగే ఉంది. తన మాటలకు తన చేతలకు అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. తమ పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తే మళ్ళీ తను బాధపడుతుందని, అది బిడ్డకు మంచిది కాదు అని శ్రీధర్ చాలా ఓపికగా ఉంటాడు. శ్రీధర్లో కూడా నిజానికి చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఆఫీస్, ఆ తర్వాత ఇల్లు మాత్రమే అంటున్నాడు. అప్పుడైతే ఫ్రెండ్స్ పార్టీ అంటూ తాగి వచ్చేవాడు. అది ఇప్పుడు లేదు. పిల్లలతో తల్లితో సరదాగా ఉంటున్నట్టు అది గమనిస్తుంది పప్పి. కానీ గమనించినట్టే ఉంది. ఇంకో 2 రోజుల్లో 9వ నెల వస్తుంది. శ్రీమంతంకి అస్సలు ఒప్పుకోవడం లేదు అక్క అంటుంది సుగుణ తన తోటి కోడలితో. అదేంటి వినేది పెద్దవాళ్ళం మనమున్నాం కదా, మనకు తెలుసు కదా. పెద్ద హంగు ఆర్భాటం లేకుండా 5 రకాల పిండి వంటలు చేసి ఓ 5 రకాల పళ్ళతో ఓ కొత్త చీర కట్టించి ఒడి నింపేద్దాం అంటుంది ఆవిడ. అలాగే చేస్తారు. చుట్టుపక్కల 10 మందిని పిలిచి ఇంట్లో చిన్నగా శ్రీమంతం కానించేస్తారు. అంతా వెళ్ళిపోయాక ఒక్కొక్కరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అందరి దగ్గరికి వెళ్తుంది అప్పి. అందరిది తీసుకున్నాక దూరంగా శ్రీధర్ కనిపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో తన భర్త ఆశీర్వాదం తనకు అవసరం. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఆశీర్వాదం అనే దగ్గరికి వెళ్తే అతనికి ఒక సాకు దొరుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అతని చేతికి నేను చిక్కకూడదు అనుకుంటూ అలాగే కూర్చొని ఆలోచిస్తుంది. అప్పి, అంతా అయిపోయింది, పద దిష్టి తీస్తాను, ఆ తర్వాత కొంచెం తిని పడుకుందు కానీ 2 గంటల నుంచి రెస్ట్ లేకుండా కూర్చున్నావు అంటుంది అత్త సుగుణ. సరే అత్త అని తల ఊపి రూంలోకి వెళ్తుంది అప్పి. వాష్రూమ్ కని లేచింది. శ్రీధర్ పడుకున్న టైం తనకు తెలుసు. పడుకుంటే అస్సలు లేవడు. అందుకే మెల్లిగా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్దామని చూస్తుంది. అప్పి, ఎక్కడికే అంటుంది వెనక నుంచి అత్త. అత్త, లేటుగా తిన్నాను కదా, ఇంకా ఎదలోనే ఉన్నట్టు అనిపిస్తుంది, కాసేపు వాకింగ్ చేస్తాను హాల్లో, నువ్వు పడుకో, వచ్చి నేను పడుకుంటాను అంటుంది. అలాగే, కాసేపు వెళ్ళిరా, ఒకవేళ తగ్గకపోతే చెప్పు, వేణీళ్లు కాచి ఇస్తాను అంటుంది సుగుణ. సరే అంటూ హాల్లోకి వెళ్ళి కాసేపు తిరుగుతుంది. అందరూ పడుకున్నారు అని కన్ఫర్మ్ అయ్యాక శ్రీధర్ రూంలోకి వెళ్తుంది. ఏసీ హైలో పెట్టుకొని హ్యాపీగా పడుకున్నాడు. షార్ట్ అండ్ బనీన్లో బెడ్కి అడ్డంగా. ఎందుకో చూడగానే నవ్వొచ్చింది అప్పికి. మెల్లిగా వెళ్ళి కాళ్లకు దండం పెట్టుకుంది. ఆ చర్య చేస్తున్నప్పుడు ఆమె కంట్లోంచి కన్నీళ్లు జారి శ్రీధర్ కాలిపై పడ్డాయి. పడుకొని అప్పి ఏం చేస్తుందో గమనిస్తున్న శ్రీధర్కి ఆ కంటి చుక్కలు పడగానే లేచాడు. ఏమీ ఎరగనట్టే తిరిగి వెళ్ళిపోతున్న అప్పిని చూసి అప్పి అని పిలిచాడు. హా, ఏం లేదు, మా తమ్ముడు మీ దగ్గర పడుకున్నాడేమో అని చూడ్డానికి వచ్చాను అంది. సరే వెళ్ళి పడుకో, బాగా లేట్ అయ్యింది అన్నాడు శ్రీధర్. అప్పి వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. శ్రీధర్ కూడా వచ్చి తన పక్కనే కూర్చొని
అప్పి, నువ్వు కోప్పడనంటే నీతో మాట్లాడాలి అన్నాడు. అప్పుడు నిన్ను సరిగ్గా చూడలేదే, నా కళ్ళు మూసుకుపోయాయి. అప్పుడు నీ మీద ఈ ఫీలింగ్ ఉండేది కాదు అన్నాడు. ఇప్పుడు మారిపోయి ఈ ఫీలింగ్ వచ్చింది కదా, మళ్ళీ ఈ ఫీలింగ్ మారిపోదని గ్యారంటీ ఏంటి బావా అంది. ఆ మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని, పాత సినిమాలోలా నేను ఇప్పుడు మారిపోయాను అని నీకు చెప్పనే. కాకపోతే నీ విలువేంటో నాకు తెలిసొచ్చింది. అందం అనేది శరీరంలో ఉండదు. చూసే చూపులో, మాట్లాడే మాటలు, అర్థం చేసుకునే మనసులో ఉంటుంది. పైకి కనిపించేదంతా పైపైన హంగులు అని నాకు అర్థమయ్యింది. మేకప్ చాటున మోసం కూడా ఉంటుంది. నేను కూడా హ్యాండ్సమ్ గా ఉంటానని చాలా గర్వంగా ఉండేది. కానీ ఒక దెబ్బతో నేనేంటో నాకు తెలిసి వచ్చింది. కాకపోతే ఇప్పుడు లేని నిందలు మొయ్యాల్సి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీధర్ ఏమనుకుంటున్నాడో అర్థమై తన బాధని కంట్రోల్ చేసుకుంది అప్పి. ఏడ్చే మొగాన్ని నమ్మకూడదంటారు. కానీ ఇప్పటి వరకు నేనెప్పుడు ఏడవలేదు. చాలా కాన్ఫిడెంట్ గా, ఇంకా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండేవాణ్ణి. అప్పుడే నమ్మావు, ఇప్పుడు నమ్మొచ్చు కదా అప్పి అన్నాడు. నాకు నిద్రొస్తుంది అంటూ పైకి లేస్తుంది. ఆ మాటలు వినడం ఇష్టం లేక. నిజానికి అప్పికి చాలా బాధైతుంది అతను బాధపడుతుంటే. సరే అప్పి, నువ్వు వెళ్ళి పడుకో అంటూ రూమ్ వరకు వచ్చి తను పడుకున్నాక కాళ్ళ కింద పిల్లో సెట్ చేసి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది ఇక అప్పి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.